ఉపాధి హామీ పథకం పనికి కావాల్సిన కోరిన కుటుంబానికి సంవత్సరంలో కుటుంబానికి 100 రోజులు ఇవ్వాల్సిన పని కోరిన ఎన్ని రోజులు ఇవ్వాలి? మనం 15 రోజుల్లాగా మనం పని ఇవ్వాలి. ఇవ్వకపోతే జీవన భృతి నిరుద్యోగ జీవన భృతి ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. రెండోదేమో మనకి పని అయిన వెంటనే విత్ ఇన్ టైంలో 100% మనం యాక్టివ్ జనరేటింగ్ అప్లోడ్ చేయాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడైతే మనకి పని కూడా అప్పుడు ఇవ్వాలి. విధి మన యొక్క బాధ్యత. ఇందులో ఎక్కడ కూడా అసత్వం నాకు లేదు. ఓకే. రెండోదేమో ఈ పని చేయడం అనేది కేవలం మొక్కల కోసం చేసేది కాదు. చదువుకోవాలంటే కనీసం అడుగుడుకున్న రోజు మనం ఉండాలి. అడుగుడుకున్న రోజు మీరు నిలబడాలి. ఊరికి మీరు రిలేషన్స్ కానీ మేట్లు కానీ పిఏలు కానీ ఏసీలు కానీ చెప్పాల్సిన బాధ్యత అయిపోవాలి. పని చేస్తే గట్టిగా వర్షం 40 రోజులు వర్షం పెడితే ఒక అడుగు మేట వేసేస్తారు. సిల్ట్ అంటాం మనం, కూడిక అంటాం. ఒక్క గట్టి వర్షానికి ఒక తుఫాను పెడితే నాకు కూడిపోతే మరి 2-3 సంవత్సరాల దాకా మనం ఆ చెరువు తవ్వడానికి అవకాశం లేదు. సో అడుగున్నారు కంపల్సరీగా మనం పెద్ద తవ్వాలి. ఒకే వేవ్ లెంత్లో తవ్వాలి. అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ గ్రావెల్ ఉంది, అక్కడ సాయిల్ బాగుంది, అలా ప్యాచ్గా పిచ్చుకూడలాగా అవ్వదు. ఒకే లైన్లో తవ్వాలి. స్పిల్ వేయకుండా కిందికి అమౌంట్ తవ్వాలి. ఏదైతే మన స్టోరీస్ ఉన్నాయో, అవుట్లెట్స్ ఉన్నాయో, ఆ అవుట్లెట్స్ కానీ కింద తవ్వేస్తే ఏమవుతుంది? మీరు అక్కడే ఉండిపోదు. రైతుకి ఉపయోగలేదు. ఇంకా 4 స్టోరీకి వెళ్ళాలి. 4 స్టోరీకి ఏం పని ఉంటుందంటే ఎక్కువ దూరం పట్టు మీద మోయాలని చెప్పి మనం ఎంకరేజ్ చేయం. కూలీతో మనం ఉన్న ఇబ్బందులు. కానీ ఏ పని చేసినా మనం సిస్టమేటిక్గా చేయాలి. ఫస్ట్ అయిన నిలకడ అవుతారు ఆ పనికి. పని చేసామంటే 2 సంవత్సరాల పని వల్ల ఆ నీడ్ నిలబడాలి. వాటర్ మధ్యరేషన్ జరగాలి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అది ఒక లైఫ్ లాంగ్ వాటికి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. మామిడి తోటలో మన లెక్క ప్రకారం ఏం చేస్తాం? 60 మొక్కలు వేస్తాం. సాయిల్ కండిషన్ బట్టి బాగుంటే 70 మొక్కలు వేస్తాం. స్టాండర్డ్ 70. కానీ ఒక రైతు 400 మొక్కలు వేసాడు. ఇస్తున్నాం ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఎంపీడో గారు చేసిన పీడీ గారికి, టీడీ గారికి, అట్లాగే స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన మా ఎస్టెన్ గారికి, డిఆర్డీ నుంచి వచ్చిన డిపిఎం గారికి, ఎంపీడో గారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే సబ్బోర మండలంలో 1/4/2023 నుంచి 31/3/2024 వరకు జరిగిన ఉపాధి పనులు, వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖ, అలాగే 1వ నెల నుంచి 6వ నెల వరకు పంపిణీ చేసిన పింఛన్ల మీద సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అయితే సబ్బోర మండలంలో 24 గ్రామ పంచాయతీలకు సంబంధించి 2వ తేదీ నుంచి గ్రామాల్లోకి వెళ్ళి 12వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ మండలంలో 24 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉపాధి హామీలో 1293 పనులు చేయడం జరిగింది. 11,15,71,893 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పిఆర్కి సంబంధించి 30 పనులు చేయడం జరిగింది. 3,31,274 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6 పనులు చేయడం జరిగింది. 2,94,890 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వీటి మీద గ్రామాల్లోకి సామాజిక తనిఖీ బృందాలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 3 లేదా 4 రోజుల పాటు తనిఖీ నిర్వహించి నివేదికను తయారు చేయడం జరిగింది.
తనిఖీలో గుర్తించిన ప్రతి ఒక్క అంశంను కూడా సంబంధించిన శాఖ వారికి తెలియపరచడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా బహిరంగ మనకి గ్రామ సభలు నిర్వహించలేదు. మనకి సామాజిక తనిఖీ రికార్డ్ షీట్లో ఎవరైతే శాఖ వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రాసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా చదివి వినిపించి చర్చించి నివేదికను అలా ప్రజావేదికలో చదివి వినిపించడం జరుగుతుంది. వీటితో పాటు గత సామాజిక తనిఖీకి సంబంధించిన 27 మందికి 1,13,000 చిల్లర వచ్చిందండి. దాంట్లో 21 మందికి 16,700 డిటర్మైన్ చేయగా ఇంకా 6 మందికి 96,000 ఉందండి. అలాగే బీఆర్ సంబంధించి ఓన్లీ 2 కేసులకి 75,000 వచ్చిందండి. అది ఇంకా కన్ఫైన్ చేయలేదు. వార్జంగలపాలెం, నారపాడు, నల్లరెడ్డిపాలెం చదివి వినిపించినప్పుడు సంబంధించిన రిలేషన్ వీళ్ళు అందరూ నమస్కారం అండి. ఈ గ్రామాలకు సంబంధించి 60 పనులకి 34 ఖర్చుకోవడం జరిగింది. రికార్డ్స్ గ్రామ సభ నిర్వహణ చేయబడలేదు. 3వ అంశము జరిగింది. సంబంధించి 3 రోజులు పనిచేశారు సార్. ఇక్కడ 4 రోజులుగా ప్రయాణం జరగడం జరిగింది. దీనికి కారణం ఆధారం చెల్లింపు చేసిన గమనం జరిగింది. చెప్పండి. అవగాహన లేకపోతే అవగాహన లేనట్టు ఉండండి. అటు ఇటు మస్తు మార్కెట్ చేసింది. అర్థమైందా చెప్పింది? 4 రోజులు పనిచేశారు. 4 రోజులు అన్నమాస్ పంపించారు. 3 రోజులు పనిచేశారు. 3 రోజులు 4 రోజులు పేమెంట్ అయిపోద్ది. అన్నమాస్ మీరు పాపడు పంపించిన పని చేయకుండా ఆ కంప్యూటర్ పేపర్ తీరాడు దాన్ని. అది సీఓ ఎవరు? గోవింద్. అర్థం గవర్నమెంట్ ఏవో 100 రోజులు ఇచ్చి 200 రోజులు ఇస్తామండి. ఎక్కడ డిలీట్ చేసేసి ఆ పేరు యాడ్ అవుతుందా? యాడ్ అవుతుంది. పోస్ట్ అకౌంట్ తీసుకుంటారు. ఫినిష్ అంటారు. 2 జాబ్ కార్డులు అంటే నేరం, 1 జాబ్ కార్డు చట్టం. 2 పొరపాట్లు చేసుకుంటే మనకు సంబంధించి ఇంకా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది సార్. పెన్షన్ ఇక్కడ 2 ఇష్యూస్ వచ్చినాయి సార్. ఒక అమౌంట్ రిటర్న్ చేసింది సార్. ఒక అమౌంట్ ఇక్కడ 2 డీబీట్ వచ్చాయి. ఒక అమౌంట్ అక్కడ సార్. రెండోది కూడా ఇంటి పరిశీలన తర్వాత త్వరగా పనిచేయడం అవసరం తెలియడం జరిగింది సార్. పనిచేసాం సార్. నష్టం నిర్వహణ శాస్త్రజ్ఞ గమనించారు. 15 సార్. అప్పల నష్టంలో 6 రోజులు పనిచేస్తే 5 రోజులుగా వేయడం జరగడం జరిగింది. దీనికి కారణంగా అదనంగా చర్యలు గమనించడం జరిగింది సార్. పద్ధతి అవుతుంది సార్. బ్లాక్ కార్డుకి సంబంధించి బ్లాక్ కార్డు మొక్కలు అనేది కొద్దిగా 50 మొక్కలు తీసుకుని కావాలి. 50 మొక్కలు తీసుకుంటారు. 50 మొక్కలు ప్రతి 20 మొక్కలు తీసుకుంటారు. 50
50 మొక్కలు ప్లస్ 20 మొక్కలు. ఫస్ట్లో 6 రోజులు పేమెంట్ అయితే 5 రోజులకి పేమెంట్ చేస్తాం. ఒక రోజు లాస్ అయిపోయింది. పేమెంట్ చేసాం. అది కూడా లాస్ట్ 20 వస్తారు 20. అవును సార్ 22 సార్. ఫస్ట్లో ఆధార్ లేదు సార్. పేమెంట్ 2 రోజులు పేమెంట్ చేస్తారు. 2 రోజులు కర్మగా పేమెంట్ చేస్తాం. మీ పేరు ఓకే. మరి ఎస్టిమేట్ క్వాంటిటీ గ్రామస్తుల రిక్వైర్మెంట్ చేసేవాళ్ళు స్టాండర్డ్ అయితే అనుకున్నా బేసిక్గా యాక్సెప్ట్ చేయాలి కానీ సంబంధం బాగోదు. చెప్పదు కదా 28 వచ్చి మెజర్మెంట్ సార్. కావాల్సిన 320 కానీ పొడవు సార్. 1.5 1.3 వెడల్పుతో కావాల్సింది సార్. కానీ ఫీల్లో 1 మీటర్ మాత్రం ఉంది సార్. జరిగింది కూడా 2 days జరిగినా ఆ చెప్తున్న కారణం కరెక్టా? ఊర్లో పనిచేసిన వాళ్ళు ఎంతమంది చెప్పాలి? మనకి 500, 200, 300 లక్షలు ఇప్పుడే కట్టేయండి. మొక్కలు వేసినట్టు చూసారా? ఏం చెప్తారు? వాటర్ ఇస్తారా? వాటర్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా సర్వేలో పదహారు కార్డ్స్ సార్. అంటే 160 మొక్కలు ఇచ్చారు. 76 మొక్కలు ఉన్నాయి సార్. చెరువు కట్ట 4 మొక్కలు చెప్పారు సార్.
చూడడానికి కూడా మేము రోడ్లో వెళ్ళినప్పుడైతే జాకర్స్ వ్యర్థాపడతా లేవు సార్. నాకైతే చూపించలేదండి. మేమైతే పేరు చూసుకొని ఒక్కొక్క హౌస్ హోల్డర్ దగ్గర 15 నిమిషాలు స్పెండ్ చేసి రోడ్లో చేసాం సార్. వేసుకున్నాం సార్. మేము వచ్చి ముందు రోజు కూడా చెప్పాము. లేవంటే అర్థం ఏంటంటే మీరు దుప్పట్లో పెట్టుకున్నట్టే ఇంతవరకు మళ్ళీ ఒక వెల్ పోస్టింగ్ ఇవ్వలేదా లేడీంగ్ లేదు. లేడీంగ్ అంటే ఎంతమంది అన్ని ఊళ్ళో ఉన్న లేడీస్ బిజీ చేయదు కదా. కాలిపోయినట్టు ప్లస్ ఏం చేశాను నేను అవును సార్. కాల్ చేశాను చూపించండి. అర్థమైంది. సెలవు లేనప్పుడు కూడా మంచిదే కదా అన్నాను నేను. తీసుకోండి ప్రతి అది ఇప్పుడు మొక్కలకు సంబంధించి మీకు రికార్డు రావు. నేను ముందు పెట్టుకోవాలి. అది కూడా ఇబ్బంది కదా. మీకు వాటర్ తీసుకుని బతికి పని చేసుకుంటే అయిపోయాయి కదా. పని చేయమంటే జీరో బస్ నెంబర్ 4 ఏం చెప్తుంది, ట్రాన్స్పోర్ట్ యాక్ట్లో 14.1 ఏం చెప్తుంది అని అడిగితే అవి చెప్పగలగా. అలాగేదైనా మన లైసెన్స్ వస్తుంది. మామూలుగా ఎవరికి లైసెన్స్ రాదు. ఆ లెక్క ప్రకారం పెడితే అంటే శాస్త్ర ప్రకారం పెడితే. కానీ ఎంతో కొంతమంది ఆ మా ఆటోలోనే మన పిల్లలు లేదా వ్యాన్లోనే మన పిల్లలు మన కుటుంబం ఎంత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఇచ్చేసారు పర్వాలేదు, ఎవరికి ఇచ్చారు మనకేంటి అనుకుంటే కనుక అది ఎవరికో ఇచ్చిన డ్రైవింగ్ మనం ప్రయాణం చేస్తాం. మనం వెళ్ళి కారు వ్యాను లేకపోతే ఆటో వెళ్తుంది. ఆడికి కనీసం ఆటో ముందున్న డ్రైవరు ఎలా అంటున్నాడు అంటే ఇది ఎలా అంటున్నాడు అంటే ఇది తెలియదు అదేంటో యాక్సిడెంట్ అవుతుంది. సో రూల్ బుక్ ప్రకారం ఇవ్వకపోతే ఆ ప్రమాదం ఉంటుంది. 100% రూల్ బుక్ ప్రకారం అయితే ఇంకో ప్రమాదం ఉంటుంది. రూల్ బుక్ ఎవరు కూడా పాటించలేదు. అయినప్పటికీ ఎంతో కొంత మనం కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. కేసు పెట్టిన చెప్తాను, ఎన్ని చేస్తాను తెలియపోవచ్చు. కానీ నిమ్మకం నిరుతుడు కూర్చుంటే అలాగే ఉంటుంది. 2,19,000 రికవరెన్స్ అంతే. నాకు ఏం చేయడం ఉండదు. మీరు ఆల్రెడీ మీరు చేతులెత్తేస్తున్నారు. అక్కడ మీరు చేతులెత్తేస్తే నేనేం చేస్తాను? నేను ఒక ఆయన డిఆర్పి తీసిన ఫోటో చేసి డ్రాప్ చేశాను. అది జరుగుతున్నాను. ఆ చదువు చేసిన ఫోటో డిఆర్పి దగ్గర ఉంది. జరిగినప్పుడు కంప్లీషన్ స్టేజ్లో ఈ ఫొటోస్ అనేది మస్ట్గా ఫైల్లో ఉండాలి. ఎక్కడ చూసినా 2 ఫైల్ పెడతారు. మీరు మీ జేబులో డబ్బులు పెట్టుకోండి.
సంతకం ఉండదు ఇది ఏపీ సైలెంట్ మనమల్ని మీరు ఇలాగని పెట్టినప్పుడు జాబ్ కోసం నాకు చెప్పి మీరు చదువుతానేమో అలాంటి గురించి వాళ్ళు ఏమని నా మీద పంపించారు సార్ మళ్ళీ ఆ కంప్లైంట్ మీరు తీసుకుని వస్తేనే నెక్స్ట్ మీకు పని ఉంటుంది లేకపోతే ఉండదు. స్టార్టింగ్ చెరుపడికి వెళ్ళడంతో సంతకం పెట్టాను నేను చెరుపడికి వెళ్తాను కదని చెప్పినట్టు అక్కడ చెప్పాము కదా. వాళ్ళకి ఎంత వస్తుంది అందరితో సమానం వస్తుందా మిగిలిన వాళ్ళకి ఎంత వస్తుంది మిగిలిన తేడా వస్తుంది 30 రూపీస్ లేబర్ తగ్గుతున్నారేమో మీరు చూసుకోలేదు రెగ్యులర్ వెళ్ళచ్చు ఏదో ఫోటో చెప్పాలి దిద్దుబాటు చేశాడు సార్ నేను చెప్పాను అసలు దిద్దుబాటు ఉండొచ్చా అంటే అన్ని దగ్గర ఇల్లు తెచ్చేస్తారు అక్కడ బాండ్ కూడా దిద్దుబాటు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు హీరోకి 2 ఏళ్ళు ఉన్నాయి కదా ఏనికి 2 వేసింది కరెక్ట్ చేసింది స్టార్టింగ్లో మళ్ళీ 4 చేసింది ఎందుకు దిద్దుబాటు ఎందుకు చేశారు అంటే ఈయన 7:30 రాలేదు 6:30 రాలేదు ఈయన 9:30 వచ్చింటాడు రానే పడుతున్నాడు ఆవులు అమ్మలేదు పోటీ అదే కదా ఆయుధ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి సార్ 23 జీపీస్ ఎస్ఆర్పి